నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 25వ తారీఖు ఆదివారం నుండి 2025 మే నెల 31వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో బుధ రవులు, మిథునములో గురువు, కర్కాటకములో కుజుడు, సింహములో కేతువు, కుంభములో రాహువు, మీనములో శుక్రశనులు, మేష వృషభ కన్యా కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందించడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి గ్రహాల అనుకూలతను బట్టి 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. నూతన ఉద్యోగాలు కానీ, నూతన అవకాశాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు సైతం లాభదాయకంగా ముందుకు సాగుతాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించి ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యయములో ఉన్నటువంటి శని సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే శారీరకమైనటువంటి చిన్న చిన్న సమస్యలను, అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రకంగా మేషరాశి వారు శని వల్ల, కుజ సంచారం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలను ఈ వారంలో చవి చూడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ వృషభ రాశి వారికి 10 మార్కులకు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ భావములో గురువు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతుల్ని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. తృతీయ భావములో కుజ సంచారం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే లాభములో శని సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, వ్యవసాయ రంగంలో అధిక లాభాలను, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. వ్యయములో చంద్రదోషం కనిపిస్తోంది. ఈ కారణం చేత అశాంతి కానీ, మనసుకు బాధ కలిగే సంఘటనలు కానీ కొన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో వృషభ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల సమాజంలో జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో కేతు సంచారం వల్ల జన సహకారంతో చాలా పనులు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే మీరు ముందుకు సాగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పడతాయి.
లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. భాగ్యములో రాహు వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి వ్యాపారం విషయంలో కొన్ని ఆటుపోట్లను, కొన్ని నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. భాగ్యభావములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని అందుకుంటారు. దశమములో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మనస్ఫూర్తిగా పనిచేసి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంటుంది. లాభములో రవి సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి పూర్తిగా అభివృద్ధి, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వారి అభినందనలు కూడా అందుకోగలుగుతారు. లాభములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కర్కాటక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమ శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు సాగుతారు. దశమములో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి సూచన ఈ వారంలో కనిపిస్తుంది. దశమములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటల వల్ల సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. విద్యారంగంలో విజయాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, ఆదాయము, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు రహస్య జీవనాన్ని కూడా ఈ వారంలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విజయాన్ని అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో ముందుకు సాగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. ఆకస్మికంగా రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ భావంలో శుక్రశనులు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు, వ్యాపారపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఈ వారంలో కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కన్యా రాశి వారు 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టమంలో శని సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకోగలుగుతారు. అష్టమ బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి సజావుగా ముందుకు సాగుతుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు కనుక విద్యారంగంలో మంచి విజయాలు, జన సంబంధాలు పెరగడం, సమాజంలో గుర్తింపు, ఆనందకర జీవితాన్ని అనుభవిస్తారు. పంచమ భావంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైన పనుల వల్ల నిందలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో తులారాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. పంచమ భావములో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. రావలసిన ఆదాయం ఒకటి మీ చేతికి అందడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. అష్టమ గురు సంచారం వల్ల మీ మాటకు కొన్ని సందర్భాల్లో అపార్థాలు, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకపోవడం, జన సంబంధాలతో ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృశ్చిక రాశి వారు 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. చతుర్థములో శుక్రుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో నూతన విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమ భావంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. అష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ధనుసు రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికర జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణం ఉంటుంది. తృతీయ భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, లాభము ఈ వారంలో మీకు లభిస్తుంది. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కొన్ని అసౌకర్యాలను, ఆర్థిక సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే షష్టమ భావంలో గురు సంచారం వల్ల జన సహకార లోపం, విద్యారంగంలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారు 1 కేజీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ద్వితీయ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. మనసుకు సంతోషం కలిగే విధంగా ముందుకు సాగుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం 2వ భాగంలో ఉంది. ఈ కారణం చేత మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. తృతీయ భావంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల చేత అభినందనలు కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరించడం కొన్ని పనులు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల సంతానంతో మనస్పర్ధలు కానీ, లేకపోతే కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.